చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ అదృష్ట దేవత. ఇదొక చైనా జానపద కథ. పూర్వం చైనాలోని ఒక గ్రామంలో వాంగ్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి 1.5 ఎకరం పొలం మాత్రమే ఉండేదంట. దాంట్లో వ్యవసాయం చేస్తూ తన ఖర్చులకు పోగా కొంచెం మిగుల్చుకుంటూ ఉండేవాడు. అతని పొలాన్ని ఆనుకునే కొంచెం బీడు భూమి ఉండేది. ఆ బీడు కూడా కొనుక్కొని తన పొలంలో కలుపుకొని వ్యవసాయం సాగించాలని ఎంతో కోరికగా ఉండేది. అయితే ఆ బీడు భూమి ఒక వ్యాపారస్తుడిది. అతను చాలా ఆస్తిపరుడు. చాలామందికి అప్పులిచ్చి వాళ్ళు సకాలంలో తీర్చలేకపోతే వాళ్ళ భూములను స్వాధీనం చేసుకునేవాడంట. ఒకరోజు వాంగ్ వ్యాపారిని కలుసుకుంటాడు. ఆ బీడును తాను కొంటానని దాని ఖరీదు చెప్పమని అడుగుతాడు. అయితే వాంగుకి ఉన్న ఆతృత గమనించి వ్యాపారి ఏం చేస్తాడంటే బీడు ధర చాలా ఎక్కువ చెప్తాడు. కానీ వాంగ్ దగ్గర అంత డబ్బు ఉండదు. వ్యాపారి అడిగిన దాంట్లో సగమే ఉంటుంది. వ్యాపారి తీసుకొని మిగిలిన దానికి వాంగుతోటి రుణపత్రం రాయించుకుంటాడు. అంటే బాకీ ఉన్నట్టు, తనకు భూమి అమ్మినైనట్టు పత్రం రాసి ఇవ్వమని వాంగ్ అడుగుతాడు. కానీ వ్యాపారి అంటాడు బాకీ పూర్తిగా తీరగానే రాసిస్తాను అని. ఇంకా బీడు నాకు వచ్చేసినట్టే అనే ఆనందంతో వాంగ్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. కొంతకాలం గడుస్తుంది. తన నుంచి కొన్న బీడులో వాంగ్ ఎలా వ్యవసాయం చేస్తున్నాడో చూడాలని వ్యాపారి బయలుదేరుతాడు బీడు దగ్గరికి. అదే సమయంలో వాంగ్ ఏం చేస్తున్నాడంటే నాగలితోటి బీడు దున్నుతూ ఉంటాడు. అయితే ఆ బీడుని వ్యాపారి గుర్తించలేకపోతాడు. అది పూర్తిగా మారిపోయి ఉంటుంది. వ్యాపారి చూస్తుండగానే నాగలికి ఏదో అడ్డు తగిలి ఆగిపోతుంది. వాంగు దున్నడం ఆపి పారతో తవ్వుతూ ఉంటాడు. వ్యాపారి కూడా దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఇక వాంగు తాను తవ్విన గుంటలో నుంచి 2 బంగారు కూజాలు పైకి తీస్తాడు. అవి చాలా పాతకాలం నాటివి. అదృష్ట దేవత ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే బంగారు కూజాల రూపంలో వారిని చేరుతుందని చైనాలో ఆ కాలంలో ఒక నమ్మకం ఉండేదన్నమాట. అందుకని ఆ కూజాలు తనవే అని వ్యాపారి అంటాడు. కానీ అందుకు వాంగ్ సమ్మతించాడు. ఇది నేను మీ దగ్గర నుంచి కొనుక్కున్నాను కదా, దీంట్లో వచ్చింది నాదే అంటాడు. ఇంకిద్దరూ కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్తారు. వాంగు న్యాయాధికారికి ఏం చెప్తాడంటే నేను వ్యాపారస్తుల నుంచి బీడు కొనుక్కున్నాను, దున్నుతూ ఉంటే కూజాలు దొరికాయి, ఇవి నావే కదా అంటాడు. వెంటనే వ్యాపారి అంటాడు న్యాయాధికారితోటి, అయ్యా వీడు మోసకారి, అసలు ఆ బీడు భూమి నాదే, దాన్ని వీడికి నేను అమ్మనే లేదు, వీడితోటి బీడు దున్నిస్తూ ఉండగా అవి దొరికాయి, అదృష్టదేవత ఈ రూపంలో నన్ను చేరింది, వాంగు దురాశతో అవి తనవి అంటాడు. అయ్యా ఈ బీడు నేను కొనుక్కున్నాను అంటాడు వాంగు. దానికి రుజువేమిటి అంటాడు న్యాయాధికారి. ఇప్పుడు పత్రం లేదు కదా వాంగు దగ్గర. దాంతో వాంగు తెల్లబోయి జరిగిందంతా వివరంగా న్యాయాధికారికి చెప్తాడు. న్యాయాధికారికి వ్యాపారి దుర్బుద్ధి అర్థమవుతుంది. కానీ ఆయన పైకంటాడు అదృష్ట దేవత వ్యాపారిని వరించింది, అతని బీడులో దొరికిన కూజాలు అతనివే అవుతాయి అంటూ అందరూ వింటుండగా తీర్పు చెప్పి ఆ బంగారు కూజాలను వ్యాపారికి ఇస్తాడు. వ్యాపారి సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా వాంగ్ బాధతోటి న్యాయాధికారితో అంటాడు, అయ్యా కూజాలు పోతే పోయాయి, నా బీడు భూమి అయినా నాకు ఇప్పించండి అంటాడు. అప్పుడు న్యాయాధికారి నువ్వు ధైర్యంగా ఉండు, అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది అని వాంగ్ని పంపించేస్తాడు. మర్నాడు ఉదయం ఏం చేస్తాడంటే న్యాయాధికారి కొంతమంది బట్టలను వెంట పెట్టుకొని వ్యాపారి ఇంటికి వెళ్ళి పట్టుకుంటాడు. అందరికీ తెలిసిపోతుంది ఊళ్ళో, ఏంటి బట్టలు వచ్చి పట్టుకున్నారు వ్యాపారస్తుని అని. అందరూ అక్కడికి చేరుతారు చాలామంది. న్యాయాధికారి వాళ్ళతో అంటాడు, ప్రజలారా ఈ వ్యాపారి నిన్న తన బీడులో ఈ బంగారు కూజాలు దొరికినట్టు అబద్ధం ఆడాడు. నిజానికి ఇవి చక్రవర్తి గారి ఖజానాలోనివి. నిన్న రాత్రి రాజుగారి గూఢాచారులు నాకు ఈ వార్త అందజేశారు. కూజాలు దొంగిలించిన వాణ్ణి బంధించమని చక్రవర్తి గారి ఆజ్ఞ. అందుకని ఈ వ్యాపారిని బంధిస్తున్నాను. ఇతనికి దారుణమైన శిక్ష పడుతుందని నాకు తోస్తుంది అంటూ వ్యాపారస్తుడి కేసి చూస్తాడు. ఆ మాటలు వినగానే వ్యాపారికి గుండె ఆగినంత పని అవుతుంది. అతను భయంతో వణికిపోతూ న్యాయాధికారితో అంటాడు, అయ్యా నిన్న బుద్ధి గడ్డి తిని తమతో అబద్ధం చెప్పాను, నేనే పాపము ఎరగను. అసలు ఆ బీడు భూమి ఇప్పుడు నాది కూడా కాదు, దాన్ని వాంగుకు ఎప్పుడో అమ్మేశాను. వాడే ఆ కూజాలని ఆ భూమిలో దాచి
నిన్న పైకి తీసినట్టున్నాడు, వాంగ్నే శిక్షించండి అంటాడు. అందుకు రుజువేమిటి అంటాడు న్యాయాధికారి. వెంటనే వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, తనకు వాంగ్ రాసిచ్చిన ఆ బాకీ పత్రాన్ని తెచ్చి చూపుతాడు. దానికోసమే వేచి ఉన్న న్యాయాధికారి ఆ పత్రాన్ని వాంగుని పిలిపించి ఇప్పిస్తాడు. లోపల నుంచి కూజాలు తెప్పించంటాడు, ప్రజలారా, ఈ వ్యాపారి వాంగ్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అతన్ని మోసం చేయదలుచుకున్నాడు. కానీ అతని మాటలు నమ్మక నేను ఈ నాటకం ఆడాను. ఈ కూజాలు చక్రవర్తి గారివి కానే కావు. వాటి కోసం చక్రవర్తి వెతికిస్తున్నారన్నది కూడా అబద్ధమే. న్యాయంగా ఈ కూజాలు వాంగుకే చెందుతాయి. అదృష్టదేవత వరించింది వాంగును అంటూ ఆ బంగారు కూజాలు వాంగుకు ఇచ్చేస్తాడు. వాంగు సంతోషంగా ఇంక వాటిని తీసుకొని ఇంటికి వెళ్తాడన్నమాట. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మనం ఇంటికి.